అంటే పిల్లలకి మెయిన్ ఏంటంటే సెంటిమెంట్ మనకి. పిల్లలు ఫుడ్ అడిగితే నో చెప్పలేం మనం. ఆకలేస్తుంది పిల్లవాడు అంటే, అయ్యో! పిల్లవాడు ఆకలేస్తుంది. అదే ఆకలెందుకేస్తుంది? మీరు కార్బ్స్ ఎక్కువ ఫీడ్ చేయటం వల్ల ఏస్తుంది. ఆకలెయ్యకుండా ఫుడ్ ఇవ్వండి. ఈ మీ యూ ఆర్ ఎ మదర్. ఆకలేస్తుందని పిల్లవాడికి అన్నీ ఇవ్వద్దు. హ్మ్. ఆకలెందుకేస్తుంది? ఆకలిని తగ్గించే లెవెల్‌లో ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఆకలవ్వదు. క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో, ఇలా మరి టైలర్ మేడ్ చేస్తూ మనం డయట్ కొనసాగిస్తున్నప్పుడు, మీ ప్లానింగ్‌లో ఫిట్‌నెస్‌కి ఎక్సర్‌సైజ్ ఎంత ఇంపార్టెంట్? ఈ రోజుల్లో నేను ఎక్సర్సైజ్ చేయమన్నాను అంటే చాలామంది అంటే జిమ్‌కెళ్ళే వాళ్ళని ఎళ్ళమంటాను. వాకింగ్ చేసే వాళ్ళని చేయమంటాను. 2 చేయగలను వాకింగు, యోగా 2 చేయగలను అంటే అది డామ్ గుడ్. చెయ్యని వాళ్ళని, చెయ్యలేని వాళ్ళని కూడా నేను తగ్గిస్తాను. వెయిట్ తగ్గడం అంటే వినీల గారు ఓపెన్‌గా మాట్లాడుకుందాం. చాలా మందికి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మెన్‌కి పొట్ట చుట్టూ ఫ్యాట్. విమెన్‌కి లవ్ హ్యాండిల్స్ అంటారే. అంటే వెనకంతా కూడా మనకి ఇలా టైర్‌లా కనిపిస్తాయి. టైర్‌లని అంటాం మనం. అది ఒక సోషల్ స్టిగ్మా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫిట్టింగ్ బట్టలేసుకుంటే కూడా అవి కనిపిస్తూ ఉంటాయి ఆ బల్జెస్. అవన్నీ తగ్గుతాయండి? తగ్గుతాయండి. ఎలా గ్రో అయ్యాయో అలా తగ్గుతాయి. అలా వెన్ తగ్గుతాయి. యువర్ ఇన్సులిన్ ఈజ్ లో, యువర్ ఫ్యాట్ విల్ బర్న్. యాహ్! యూ నీడ్ టు కాన్సంట్రేట్ వాట్ యు ఆర్ ఈటింగ్. మీన్స్ బెడ్ టైమ్ ఏంటి, కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా. చూసుకుంటే అవన్నీ కంట్రోల్‌లో ఉంచాలి. యాహ్! మామూలుగా ఫ్రూట్స్ చాలా హెల్తీ అంటాం కదా! ఫ్రూట్స్ ఎప్పుడంటే అప్పుడు తినొచ్చా అండి? లేదు భోజనానికి ముందు, తర్వాత అని ఏమైనా రొటీన్ ఉంటుందా దానికి? ఈవినింగ్ 4:00 స్నాక్ కింద తినొచ్చు. లేదా మీల్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత తినొచ్చు. అంతేగాని ముందు ఫ్రూట్ తినేసి ఆహా! ఎప్పుడు కూడా తినకూడదు అలా. తినకూడదండి. భోజనం తర్వాత తినొచ్చు. ఫ్రూట్స్ విత్ ఫైబర్ యూ కెన్ టేక్. మ్యాంగోస్ ఫర్ ఎగ్జాంపుల్. మ్యాంగోస్ అంటే ఇప్పుడు మ్యాంగోనే చాలా సీజనల్ ఫ్రూట్స్ లోడెడ్. తినమని కూడా చెప్తారు కదా అదే డాక్టర్లు. 4:00కి స్నాక్ కింద తినండి చక్కగా. ఆల్రెడీ మీల్ ఎల్లుంటది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తినొద్దు. పడుకునేటప్పుడు తినొద్దు. సో, ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా తినొచ్చు.